ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారము. ఈ వీడియోలో మనము 3 అద్భుతమైనటువంటి ప్రశ్నలకు చక్కటి సమాధానాలని తెలుసుకుందాం. 1వ ప్రశ్న, స్త్రీలు రజస్వల దోషం ముగిసిన తర్వాత 5వ రోజు స్నానం చేసి ఇంట్లో దేవుడి పూజ చేయవచ్చా? దేవుడి ముందర దీపం వెలిగించవచ్చా? ఇక 2వ ప్రశ్న, స్త్రీలు రజస్వలగా ఉన్నప్పుడు పసుపు కుంకుమలు ధరించవచ్చా? తలలో పూలు పెట్టుకొనవచ్చా? ఇక 3వ ప్రశ్న, స్త్రీలు రజస్వలగా ఉన్నప్పుడు ఇంట్లో భర్త గాని పిల్లలు గాని నిత్య పూజ చేయవచ్చా? దేవుడి దగ్గర దీపం వెలిగించవచ్చా? అనేటువంటి 3 ప్రశ్నలకు ఇప్పుడు మనము క్లుప్తంగా శాస్త్రపరమైనటువంటి సమాధానాల్ని తెలుసుకుందాం. 1వ ప్రశ్న, చాలామంది స్త్రీలు కొన్ని రోజులుగా అడుగుతూ ఉన్నారు, స్వామి రజస్వల దోషం ముగిసిన తర్వాత 5వ రోజు తలస్నానం చేసి చక్కగా దేవుడి పూజ చేసుకొనవచ్చా? ఎవరైనా వాయనానికి పిలిస్తే వెళ్ళి వాయనం తీసుకొనవచ్చా? అదేవిధంగా పసుపు కుంకుమలు ధరించవచ్చా? కాటుక పెట్టుకోవచ్చా అని అడుగుతూ ఉన్నారు. దీనికి ధర్మశాస్త్రం ఏమని సమాధానం చెప్పిందంటే, స్త్రీలకు ఋతుక్రమము అనేది దేవుడు ఇచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి వరము. అది సృష్టికి మూలము. దీన్ని చాలామంది ఛాందసవాదులు తక్కువ చేసి చూస్తూ ఉంటారు. అలా చూడవలసినటువంటి అవసరం లేదు. స్త్రీ రజస్వల కాకపోతే ఆమె సంతానాన్ని కనలేదు. సృష్టి అనేదే ఆరంభం కాదు. స్త్రీలు రజస్వల అయినప్పుడు వాళ్ళ శరీరంలో ఉన్నటువంటి అన్ని అనారోగ్య సమస్యలు, అన్ని మలినాలు కూడా తొలగిపోతాయి. స్త్రీకి పరిపూర్ణమైన ఆరోగ్యం కుదురుతుంది అని చెప్పి మనకు పెద్దలు చెప్తూ ఉంటారు. కాబట్టి స్త్రీలు రజస్వలగా ఉన్నప్పుడు 3 రోజులు దైవ కార్యక్రమాలు గాని పితృ కార్యక్రమాలు గాని చేయకూడదు. దేవతా కార్యాలు అంటే ఇంట్లో నిత్య పూజ చేయడము, దీపం వెలిగించడము, స్తోత్ర పారాయణలు చేయడము, ఫోటోలు శుభ్రం చేయడము, ఎవరైనా వాయనానికి పిలిస్తే వెళ్ళి తీసుకోవడము, దేవాలయాలకు వెళ్ళడము, ఇటువంటి పనుల్ని చేయకూడదు. అదేవిధంగా పితృ కార్యక్రమాలు కూడా చేయకూడదు. చనిపోయినటువంటి వాళ్ళు ఫోటో తుడిచి బొట్టు పెట్టడము, వాళ్ళ ఫోటో మీద పూలు పెట్టడము, పితృదేవతలకు నమస్కరించడము, సూర్య నమస్కారం చేయడము, తులసి చెట్టుకు నీళ్లు పోయడము, తులసి దగ్గరకు వెళ్ళి తులసిని కోయడము, ముట్టుకోవడము, ఇటువంటి పనులని ఈ 3 రోజులు పొరపాటును కూడా చేయకూడదు. ఏ పవిత్రమైనటువంటి వస్తువుల్ని కూడా తాకకూడదు. బియ్యం డబ్బాలో ఉన్నటువంటి బియ్యాన్ని కూడా తాకకూడదు అని మన పెద్దలు చెప్పి ఉన్నారు. ఎందుకంటే అదే బియ్యంతో మనం రేపు నైవేద్యం చేస్తాం కదా, దానికి దోషం ఉంటుంది. కాబట్టి ఋతుక్రమం ఉన్నప్పుడు స్త్రీలు వంట చేయడానికి బియ్యం కాస్త పక్క తీసి పెట్టుకోవాలి. నిలువ ఉన్నటువంటి పచ్చళ్ళు ఇటువంటివి కూడా తాకకూడదు అని మన పెద్దలు చెప్పి ఉన్నారు. ఈ విషయాన్ని విన్న వెంటనే కొంతమంది స్త్రీలు కోపంతో ఊగిపోవచ్చు. మన సనాతన ధర్మంలో ఋషులందరూ కూడా స్త్రీలను తక్కువ చేయడానికి ఇటువంటి నియమాలు పెట్టారు అని. చూడండి, ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే ఒకరిని కించపరచాలని కానీ ఒకరిని తక్కువ చేయాలని కానీ చెప్పడం లేదు. ఎవరైతే సనాతన ధర్మాన్ని పాటిస్తూ ఉన్నారో, గొప్పగా ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళాలనుకుంటున్నారో, ఇంటిలో చక్కగా లక్ష్మీ అనుగ్రహం పొందాలనుకుంటున్నారో అటువంటి వాళ్లకు మాత్రమే ఈ విషయాలు అనేవి చెప్పబడుతుంది. ఇక 4వ రోజు స్నానం ముగిసిన తర్వాత స్త్రీలు ఇంట్లో ఉన్నటువంటి అన్ని వస్తువుల్ని తాకవచ్చును. చక్కగా భర్తను ముట్టుకోవచ్చును, పిల్లల్ని ముట్టుకోవచ్చును, బీరువా ముట్టుకోవచ్చును, బియ్యం డబ్బా ముట్టుకోవచ్చును, నీళ్లను ముట్టుకొనవచ్చును, అన్ని వస్తువుల్ని కూడా తాకవచ్చును. 4వ రోజు స్నానం అయిన తర్వాత అన్ని వస్తువుల్ని ముట్టుకొనవచ్చును, భర్తకు అన్ని సేవలు కూడా చేసుకొనవచ్చును. కానీ 4వ రోజు స్నానమైన తర్వాత ఇంట్లో దీపం వెలిగించకూడదు, దేవుడి పూజ చేయకూడదు, పితృ కార్యక్రమాలు చేయకూడదు. అన్ని వస్తువుల్ని తాకవచ్చును, కానీ దేవతారాధన మాత్రం చేయకూడదు. ఇక 5వ రోజు స్నానం ముగిసిన తర్వాత స్త్రీలు చక్కగా 5వ రోజు స్నానం అయిపోయిందనుకోండి, ఆ రోజు పూజా మందిరంలో వెళ్ళి చక్కగా దీపాలు వెలిగించవచ్చును, స్తోత్రాలు పారాయణ చేయవచ్చును, భగవంతుణ్ణి పూజించవచ్చును, దేవాలయానికి వెళ్ళవచ్చును, యజ్ఞ యాగాదుల్లో కూర్చొనవచ్చును, చక్కగా కాటుక ధరించవచ్చును, పసుపు కుంకుమలు ధరించవచ్చును, పూలు ధరించవచ్చును. ఎవరైనా వాయనానికి పిలిస్తే వెళ్ళి చక్కగా వాయనం తీసుకొనవచ్చును.
అన్ని యజ్ఞ యాగాదుల్లోనూ పాల్గొనవచ్చును, అన్ని వ్రతాలు చేయవచ్చును, అన్ని పూజలు చేయవచ్చును, అన్ని క్రతువులు చేయవచ్చును. 5వ రోజు స్నానం ముగిసిన తర్వాత స్త్రీలకు ఎటువంటి దోషము కూడా ఉండదని ధర్మశాస్త్రంలో చెప్పి ఉన్నారు. కానీ ఇక్కడ ఇంకొక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కొంతమందికి అనారోగ్య సమస్యల చేత 8 రోజులు 10 రోజులు కూడా స్రావం ఉంటుంది. రజస్సు అనేది శరీరంలో నుండి ఒక్కొక్కసారి 7 రోజులు 8 రోజులు 10 రోజుల వరకు వెళుతూ ఉంటుంది. అటువంటి సమయాల్లో మాత్రము దైవతా కార్యక్రమాల్ని చేయకూడదు. చూడండి, ఎప్పుడైతే శరీరంలో రజస్సు అనేది వెళుతూ ఉంటుందో అప్పుడు ఇంట్లో తిరగవచ్చు, పిల్లల్ని ముట్టుకోవచ్చు, భర్తను ముట్టుకోవచ్చు, అన్ని వస్తువుల్ని ముట్టుకొనవచ్చును. కానీ దేవతా కార్యాలని చేయకూడదు. అంటే నిత్య పూజ చేయడము, పితృ కార్యక్రమాలు చేయడము, వ్రతాలు చేయడము, నోములు చేయడము ఇటువంటివి చేయకూడదు. శ్రావం పూర్తిగా ఆగిన తర్వాత మాత్రమే దేవతా కార్యక్రమాలని నిర్వర్తించాలి. 3 రోజులు మాత్రమే దోషం పరిగణలోకి తీసుకోబడి ఉంది. 4వ రోజు స్నానమైన తర్వాత అన్ని వస్తువుల్ని ముట్టుకొనవచ్చును అని చెప్పి మనకు పెద్దలు ఏనాడో చెప్పి ఉన్నారు. ఇది ఫైనల్. ఎవరు ఏం చెప్పినా మీరు నమ్మవలసినటువంటి అవసరం లేదు. ఇక 2వ ప్రశ్న, స్త్రీలకు ఋతుక్రమం వచ్చినప్పుడు అంటే రజస్వల దోషం ఉన్నప్పుడు పసుపు కుంకుమ పూలు ధరించవచ్చా అంటే 3 రోజులు పొరపాటున కూడా స్త్రీలు పసుపు కుంకుమలు ధరించకూడదు, తలలో పూలు ధరించకూడదు, కాటుక పెట్టుకోకూడదు, తలకు నూనె రాసుకోకూడదు, కాళ్లకు పసుపు రాసుకోకూడదు, ఎవరైనా వాయనానికి పిలిచినా కూడా వెళ్ళకూడదు అని మనకు పెద్దలు నిక్కచ్చుగా చెప్పి ఉన్నారు. ఈ 3 రోజులు కూడా చక్కగా విశ్రాంతి తీసుకోవాలి అని చెప్పి మనకు శాస్త్రాల్లో పెద్దలు చెప్పి ఉన్నారు. వెంటనే మనకి ఇక్కడ ఒక అనుమానం వస్తుంది, స్వామి పెళ్ళైనటువంటి స్త్రీలు సువాసినులు బొట్టు లేకుండా ఉండకూడదు కదా, మీరేమో పసుపు కుంకుమలు ధరించకూడదు అని చెప్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు నిజమంటే ఇది పరమ సత్యము. స్త్రీలు తిలకం పెట్టుకొనవచ్చును, మామూలుగా తిలకం వస్తుంది కదా, ఆ తిలకాన్ని ధరించవచ్చును. కానీ పసుపు కుంకుమలు పువ్వులు అది లక్ష్మీప్రదమైన వస్తువులు. ఈ 3 రోజులు వాటిని తాకకపోవడమే చాలా మంచిది. ఇక 3వ రోజు ముగిసిపోయి 4వ రోజు స్నానం చేస్తారు కదా, ఆ తర్వాత చక్కగా కాటుక పెట్టుకోవచ్చు, గంధం పూసుకోవచ్చు, తలకు నూనె రాసుకొనవచ్చును, చక్కగా పసుపు కుంకుమలు పువ్వులు ధరించవచ్చును, ఇంట్లో అన్ని వస్తువుల్ని తాకవచ్చును అని మనకు పెద్దలు చెప్పి ఉన్నారు. ఇక 3వ ప్రశ్న, భార్య రజస్వలగా ఉన్నప్పుడు భర్త ఇంట్లో దేవుడికి నిత్య పూజ చేయవచ్చా అంటే నిరభ్యంతరంగా చేసుకొనవచ్చండి. నిత్య పూజ ప్రతినిత్యము ఇంట్లో చేయాలి. దాని పేరే నిత్య పూజ. ఒక రోజు కూడా విడిచిపెట్టకుండా మన ఇంట్లో సింహాసనం మీద కూర్చొని ఉన్నటువంటి పరమాత్మను మనం అర్చించాలి, పూజించాలి, సేవించాలి. కానీ ఇక్కడ కొన్ని నియమాల్ని పాటించాలి. స్త్రీలు రజస్వలగా ఉన్నప్పుడు పురుషుడు ఉదయాన్నే అంటే సూర్యోదయం వేళకంతా నిద్రలేసి చక్కగా తలస్నానం చేసుకొని పూజా మందిరం అంతా కూడా శుభ్రం చేసుకొని భార్యను తాకకుండా ఇంట్లో చక్కగా దీపం వెలిగించి భగవంతుణ్ణి ఆరాధన చేయవచ్చు. పూర్వకాలంలో అయితే స్త్రీలు రజస్వల దోషం వచ్చినప్పుడు ఇంటి నుండి బయట కూర్చునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆధునిక సమాజంలో స్త్రీలను బయట పెట్టలేం కదా, ఎందుకంటే ఈ కాలంలో రజస్వలగా ఉన్నటువంటి స్త్రీలను బయట ఉంచితే సమాజంలో అందరూ నవ్వుకుంటారు. కాబట్టి స్త్రీలు ఇంట్లోనే ఉంటారు, కానీ ఏదో ఒక రూములో కూర్చొని ఉన్నట్లయితే చక్కగా వాళ్లను తాకకుండా పురుషులు తలస్నానం చేసుకొని చక్కగా కలశ పూజ చేస్తాం కదా, గంగే యమునే చైవ గోదావరి సరస్వతి అని ఆ నీళ్లను తల మీద ప్రోక్షణ చేసుకొని ఇళ్ళంతా కూడా ప్రోక్షణ చేసి చక్కగా నిత్య పూజ చేసుకొనవచ్చును. కొంతమంది స్వామి మా ఇంట్లో దేవుడి గది లేదు, హాల్లోనే మేము దేవుడి ఫోటోలు పెట్టుకున్నాము, ఇక్కడే పూజ చేయాలి అంటే అటువంటి వాళ్ళు 3 రోజులు పూజ చేయకపోవడమే మంచిది. మీకు సపరేట్గా పూజా మందిరం ఉంటే చక్కగా మీరు పూజా మందిరం శుద్ధి చేసుకొని మగవాళ్ళు పూజ చేసుకొనవచ్చును. పూజా మందిరం లేకుండా వంటగదిలో కానీ లేకపోతే హాల్లో కానీ దేవుడి ఫోటోలు పెట్టుకొని ఉంటే మీరు ఈ 3 రోజులు పూజ చేయకపోవడమే మంచిది. 4వ రోజు చక్కగా ఇల్లు శుద్ధి చేసుకొని అప్పుడు దీపాలు వెలిగించి పూజ చేసుకొనవచ్చును. కానీ కొంతమంది ఛాందసవాదులు భార్య రజస్వలగా ఉన్నప్పుడు భర్త కానీ పిల్లలు కానీ దేవుడి గదిలో పూజ చేయకూడదు అని చెప్తారు. ఇది ఎంత అన్యాయం అండి. 3 రోజులు పూజా గదిలో భగవంతుడి మీద పూలను అలాగే వదిలేసి అవి ఎండిపోయి ఉంటే, దేవుడి రూమ్ అంతా కూడా కంపు కొడుతూ ఉంటే, దీపాలు వెలిగించకుండా మనం అశ్రద్ధ చేస్తే ఆ పూజా మందిరంలో దేవుడు ఉంటాడా?
కొంతమంది సాలగ్రామాలను పెట్టుకొని ఇంట్లో పూజ చేస్తూ ఉంటారు. స్త్రీ రజస్వలుగా ఉన్నప్పుడు సాలగ్రామానికి నిత్య పూజ చేయకపోతే ఎంత దోషం, భగవంతుడికి ఏదో ఒక నైవేద్యం పెట్టాలి కదా. అదేవిధంగా శివలింగం పెట్టుకొని ఉంటారు కొంతమంది. స్త్రీలు రజస్వలుగా ఉన్నప్పుడు భర్త పూజ చేయకపోతే ఎలా, శివలింగం మీద ప్రతినిత్యము కాసన్ని నీళ్లు పోసి ఒక బిల్వదళం కానీ కాస్త విభూది కానీ వేసి ఓం నమ శివాయ అని నమస్కారం చేసుకోవాలని మనకు పెద్దలు చెప్పి ఉన్నారు కదా. చూడండి, స్త్రీ రజస్వలుగా ఉంటే భర్త దైవ కార్యక్రమాలు చేయకూడదు అని ఎక్కడా చెప్పలేదు. ఇప్పుడు అయ్యప్ప స్వామి మాల ధరిస్తారు, స్త్రీలు రజస్వల దోషం వస్తుంది. ఎందుకంటే మండల దీక్షతో అయ్యప్ప మాల వేస్తారు. ఇక్కడ వీళ్ళు రజస్వలుగా ఉన్నప్పుడు వాళ్ళు అయ్యప్ప స్వామిని పూజించకుండా, అయ్యప్ప స్వామి భజన చేయకుండా ఆ 3 రోజులు ఊరికే మాలను పక్క తీసి పెట్టడం కుదరదు కదా. భార్య రజస్వలుగా ఉంటే అయ్యప్ప స్వామి మాల ధరించిన వాళ్ళు స్నేహితుల ఇళ్లకు వెళ్ళి అక్కడ భోంచేసుకొని అక్కడే భగవంతుడిని దేవాలయంలో అర్చిస్తారు, పూజిస్తారు. పూర్వకాలంలో దశరథ మహారాజు కావచ్చు, శ్రీరాముడు కావచ్చు, హరిశ్చంద్రుడు కావచ్చు, పాండవులు కావచ్చు అశ్వమేధ యాగాలు చేసేవాళ్ళు. అశ్వమేధ యాగం అంటే 1 సంవత్సరం అవుతుంది అశ్వమేధ యాగం చేయడానికి. గుర్రం ప్రపంచాన్నంతా చుట్టి వచ్చే వరకు ఇక్కడ హోమం చేస్తూనే ఉండాలి, చక్కగా హోమగుండంలో హవిస్సు వేస్తూనే ఉండాలి, దానా ధర్మాలు జరుగుతూ ఉండాలి, అన్నదానం చేస్తూ ఉండాలి. 1 సంవత్సరము సీతాదేవి కావచ్చు, ద్రౌపదీదేవి కావచ్చు, కౌసల్యాదేవి కావచ్చు వీళ్ళందరూ రజస్వలు కాకుండానే ఉంటారా? ఒకసారి ఆలోచించండి. ఒకసారి యజ్ఞం చేసేటప్పుడు కంకణ ధారణ చేసిన తర్వాత వాళ్ళు రజస్సులైనా కూడా ఆ దోషం ఉండదు అని చెప్పి మనకు ఋషులు ఏనాడో చెప్పి ఉన్నారు. ఇప్పుడు అర్చక స్వాములు ఉంటారు దేవాలయంలో, పూజారులు పూజ చేసేటువంటి వాళ్ళు. భార్య ఇంట్లో రజస్వలుగా ఉంటే వాళ్ళు దేవాలయంలో 3 రోజులు దేవాలయం వాకిలి వేసి పూజ చేయకుండా ఉండడం కుదరదు కదా. కాబట్టి భార్యను తాకకుండా ఆవిడ ఒక గదిలో ఉంటే చక్కగా భర్త వెళ్ళి దేవతలను పూజించవచ్చును, దీంట్లో దీపం వెలిగించవచ్చును, ఎటువంటి దోషము కూడా లేదు. ఇంకా చెప్పాలంటే వీరశైవ లింగాయత్సు స్త్రీలు పురుషులు శివలింగాలను మెడలోనే ధరించి ఉంటారు. స్త్రీలు రజస్వలు అయితే కూడా వాళ్ళు స్నానం చేసి చక్కగా ఆ శివలింగాన్ని తీసుకొని శివ పూజ చేసేస్తారు. కాబట్టి ఒక్కొక్క సాంప్రదాయంలో ఒక్కొక్కలా ఉంటుంది. కాబట్టి ఇంట్లో భార్య కూతురు రజస్వలుగా ఉన్నారని చెప్పి పూజా మందిరంలో దేవుడి మీద ఉన్నటువంటి పూలు ఎండిపోతున్నా, అక్కడ కంపు కొడుతూ ఉన్నా, జిడ్డుగా ఉన్నా దేవుడికి నైవేద్యం పెట్టకుండా, దీపం వెలిగించకుండా దేవుడిని అశ్రద్ధ చేయడం అనేది మహాపాపము. కాబట్టి మీకు ఈ విషయం చక్కగా అర్థమైందని అనుకుంటూ ఉన్నాను. మీ అన్ని అనుమానాలు కూడా ఈ వీడియో ద్వారా తీరిపోయాయనే భావిస్తూ ఉన్నాను. రేపు ఇంకొక చక్కటి వీడియోలో కలుసుకుందాం. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.